పంతులు గారు పూజ కోసం అని చెప్పి అంతా సిద్ధం చేసి చందన, సాకేత్ వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందన, సాకేత్ వాళ్ళు అయితే వచ్చి పూజలో పీటల మీద కూర్చుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే పూజ మొదలు పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరితో అయితే ఆ పూజను జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి అయితే చాలా బాధపడుతూ అయితే వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చందనకి పంతులు గారు దీపం వెలిగించమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఒక అగ్గిపెట్టెని అయితే ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందన అయితే సరే అని చెప్పి ఆ దీపాన్ని వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఎంతకీ వెలగకపోవటంతో అందరూ అయితే అలా చందన వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చందన అయితే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి సాకేత్ మీద అయితే పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి అయితే ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అమ్మ చందన ఏం జరిగింది, లేవమ్మా లెగు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చందనాన్ని లేపుతూ ఉంటారు. తను ఎంతకీ లెగకపోవటంతో అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.